అందరికీ నమస్కారం. బ్రెడ్స్‌తో మనం చాలా రకాల స్వీట్స్ చేయొచ్చు. డబుల్ కా మీఠా ఎక్కువ చేస్తుంటాం. కాకపోతే ఈ విధంగా కూడా ఒకసారి చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. అసలు ఒకసారి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తది. అంత టేస్ట్‌గా ఉంటది. మనం ఒక స్పూను ఇలా తీసి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందనమాట. అంత టేస్ట్‌గా ఉంటది. ఒకసారి నేను ఏ విధంగా చేశాననేది చూసేయండి. ఈ బ్రెడ్ స్వీట్ కోసం 12 బాదాములు తీసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, 4 వరకు ఇలాచీ తీసుకోవాలి. ఇలాచీ దంచి పెట్టుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇవి డ్రై రోస్ట్ చేసి బాదాము, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి. అవి ఒకసారి పొంగిన తర్వాత మనం కస్టర్డ్ వేసి కలుపుకోవాలి. బ్రెడ్ పీసులు అయితే 6 పీసులు తీసుకున్నాను. అవి సగానికి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. షుగర్ అయితే 1 కప్ తీసుకున్నాను. మన ఇంట్లో చిన్న కప్స్ ఉంటాయి కదా, ఆ కప్‌తో 1 కప్పు. ఎందుకంటే బ్రెడ్ స్వీట్ ఉండదు కదా, ఈ పాలకి, కస్టర్డ్‌కి అన్నిట్లికి సరిపోయే విధంగా 1 కప్పు నిండా తీసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు, పొంగినప్పుడు పంచదార వేసి కలిపేసుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు పంచదార వేసి కలిపేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత పాలల్లో ఆ కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేయాలన్నమాట. లిక్విడ్‌లా చేసుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఇందులో వేసి కలిపేసి థిక్‌గా చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని థిక్‌గా ఉండకూడదు. మీడియంగా ఉండాలన్నమాట. ఆ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట కస్టర్డ్. మనం ఫ్రూట్ సలాడ్ చేస్తాం కదా, దానికంటే కొంచెం థిక్‌గా ఉంటే బావుంటుంది. ఇగో కొంచెం ఈ విధంగా రావాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది. ఇలా ఉడికిన కస్టర్డ్ అంతా బాగా చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. మనకి ఈ బ్రెడ్, కస్టర్డ్, డ్రై ఫ్రూట్స్ అన్నీ సరిపోయే విధంగా ఒక బాక్స్ చూసి పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఇవి. ఆ విధంగా ఒక బాక్స్ తీసి పెట్టి ఒక బ్రెడ్ స్లైస్‌ని 2 ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాచీ కూడా సన్నగా దంచుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ వచ్చే వరకు దంచుకొని ఆ కస్టర్డ్‌లో వేసి కలిపేసేయాలి. ఇలా బ్రెడ్ పీసుల్లో ఆ చల్లారిన కస్టర్డ్‌ని వేసి డ్రై ఫ్రూట్స్ పైన జల్లేసేయాలి. మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా జల్లేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏమో పైన వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్నామంటే ఎక్కువ అక్కడక్కడ మనకి స్పూన్‌తో తీసి తినేటప్పుడు తగులుతుంటాయి. మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ వేసేసేయాలి దీనిపైన. వేసి సేమ్ అదే కస్టర్డ్‌ని మొత్తం అంతా బ్రెడ్‌కంతా పట్టే విధంగా వేయాలి పైన. సేమ్ అలాగే ఇంకో లేయర్ కూడా 3 లేయర్స్ వేశాను. 3 లేయర్స్ సరిపోయే విధంగా కస్టర్డ్, డ్రై ఫ్రూట్స్, ఈ బ్రెడ్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. 4, 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు మంచిగా రెడీ అవుతుంది. అది తినే ముందే తీసుకోవాలన్నమాట. తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటది. కొంతమంది బ్రౌన్ పార్ట్ తీసేస్తారు. ఇష్టం ఉన్నవాళ్ళు ఉంచుకోవచ్చు. లేతే మా ఆదిత్య అయితే చాలా ఇష్టపడతారు. ఇంక నేను బ్రౌన్ పార్ట్ అయితే తీయలేదు, ఉంచేసాను. అది తీసేయాలనుకుంటే తీసేయొచ్చు. ఇలా పైనంతా డ్రై ఫ్రూట్స్ వేసేసి, ఆ ఇలాచీ పౌడర్ కూడా కొంచెం ఉంటే పైన అలా జల్లేసేయాలి అంతే. సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటది. తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. మంచి స్వీట్. అందరూ ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా. 4 అవర్స్ తర్వాత తీసి కొంచెం ఒక్కసారి ఇలా చూసుకుంటే కొంచెం బాగా టైట్‌గా అవుతుందన్నమాట. మరీ గడ్డకట్టినట్టు కాకుండా టైట్‌గా అయిన తర్వాత ఇలా అట్ల కాడతో తీసేసేయాలి. తీసి సర్వ్ చేసుకోవటమే. కూల్‌గా, హాయిగా తింటుంటే భలే టేస్ట్‌గా ఉంటది. చాలా సింపుల్ ప్రాసెస్. అందరూ ట్రై చేయండి. సండే మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళేటప్పుడు మా చిన్న మరదలు చేసి పెట్టిందనమాట. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఇంకా తనని అడిగి ఆ రెసిపీ మీకు పెట్టాననమాట. తనకు కూడా థాంక్స్ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.